జిల్లా పోలీస్ కార్యాలయం, మెదక్ జిల్లా. క్రిస్మస్ వేడుకలకు పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు. క్రిస్మస్ వేడుకలకు చర్చి సందర్శించే భక్తులు సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలి. క్రిస్మస్ జాతరపై కమాండ్ కంట్రోల్, సీసీ కెమెరాల మరియు డ్రోన్ కెమెరా ద్వారా నిఘా. సమాచారం కోసం ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్. జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎస్ మహేందర్. మెదక్ పట్టణంలో గల ప్రపంచ ప్రసిద్ధ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎస్ మహేందర్ గారు తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎస్ మహేందర్ గారి పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎస్ మహేందర్ గారు మాట్లాడుతూ, ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ మెదక్లో ఉందని, చర్చిని చూసేందుకు, ఇక్కడి ప్రార్థనలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు సందర్శించడం జరుగుతుందని, కావున ఈ జాతరలో భక్తులకు ఆటంకం కలగకుండా వాహనాల పార్కింగ్ గురించి, ట్రాఫిక్ నియంత్రణ గురించి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 4 సెక్టార్లను ఏర్పాటు చేసి జిల్లా అదనపు ఎస్పీ గారి పర్యవేక్షణలో నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల సిబ్బందిలో 3 డిఎస్పీలు, 14 మంది సిఐలు, ఆర్ఐలు, 56 మంది ఎస్ఐలు, ఆర్ఐఎస్ఐలు, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు 83 మంది, కానిస్టేబుళ్లు 175 మంది, మహిళా సిబ్బంది 75 మంది, హోంగార్డులు 129 మంది మరియు 8 ఎక్సెల్ యాక్సెస్ కంట్రోల్ టీంలు, 4 డే బైనాక్యులర్ టీంలు, 2 రోప్ పార్టీలు, స్పెషల్ పార్టీలు, క్రైమ్ టీమ్, షీ టీమ్స్, ఏఆర్ సిబ్బంది కలిపి మొత్తం దాదాపు 539 మందితో పటిష్టమైన బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాతర బందోబస్తును కమాండ్ కంట్రోల్, సీసీ కెమెరాల మరియు డ్రోన్ కెమెరా ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. అలాగే జాతరకు వచ్చే భక్తులు తమ యొక్క వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాల్లో తమ వాహనాలను నిలుపుకోవాలని తెలిపారు. అదేవిధంగా తమ వెంట తీసుకువచ్చే వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, అపరిచితులను నమ్మి తమ యొక్క వస్తువులను ఇవ్వరాదని అన్నారు. జాతరలో ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోయినట్లయితే చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్లో వారి వివరాలు తెలపాలని, అనుమానితంగా ఉండే వస్తువులు, వ్యక్తుల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్లో తెలపాలని తెలిపారు.